దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిగల దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచి ఉన్నాడు. చూచిన దేవుడు వారి యందు లక్ష్యముంచి ఉన్నాడు. వారి యందు లక్ష్యముంచుటకు కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 ఏండ్ల పైన వారు ఎంతో కఠిన సేవ అక్కడ చేయించు ఉన్నారు. వారు ఆ పని చేయలేక, ఆ కష్టము వారు చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ దేవునికి వారు ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని చూచాడు, వారి యందు లక్ష్యముంచి ఉన్నాడు. ఆ సమస్యలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వపు కట్లు, ఐగుప్తులో వారు చేయుచున్న కఠినమైన సేవ నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా కష్టాన్ని అనుభవించి, బాధను అనుభవించి కన్నీళ్ల మధ్యలో ఉన్నారో, ఆ సమస్యలన్నిటిలో నుండి దేవుడు తప్పించి విడిపించి ఉన్నాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు, ఇశ్రాయేలీలు బహుకాలము నుండి ఇంచుమించుగా 400 ఏండ్లు పైమాట వారి కష్టాన్ని, బాధను ఇశ్రాయేలీలు అనుభవించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బహుకాలము నుండి నీవు కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళ మధ్యలో నడిపించబడుతూ ఉన్నావేమో. అవమానాలు, నిందల చేత నడిపించబడుతూ కొనసాగుతూ ఉన్నావేమో. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకున్న బాధలన్నిటిలో నుండి నీవు విడిపించబడాలి అని ఆశిస్తే, నువ్వు దేవునికి ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను చూస్తాడు, నీ యందు లక్ష్యం ఉంచుతాడు. నువ్వు బహుకాలం నుండి ఏ విషయాలను బట్టి బాధపడుతున్నావో వాటికి దేవుడు పరిష్కారాన్ని కలిగించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. బహుకాలము నుండి ఆ వ్యక్తికి స్వస్థత లేక, ఆ వ్యక్తికి ఎవరో ఒకరు సహాయం చేస్తే బాగుపడాలని ఆశిస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి కోనేరు ఆ మండపంలో పడి ఉన్న ఆ వ్యక్తి స్వస్థత కొరకు, మేలు కొరకు, తనకున్న సమస్యల నుండి విడుదల పొందుట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ వ్యక్తి మీద లక్ష్యముంచి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు చూచాడు, తనకున్న సమస్యల నుండి విడిపించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో బహుకాలము నుండి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఏ సమస్యను బట్టి బాధపడుతూ కన్నీల మధ్యలో ఉన్నావో, నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే నీకున్న సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గడిచిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎవరైతే బహుకాలము నుండి సమస్యలను బట్టి, వేదనలను బట్టి, కన్నీళ్ళను బట్టి కృంగిపోతున్నారో, ఈ దినమందు వారు నీకు మొరపెడుతున్నారు, మీరు విడిపించబోతున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నారు. స్తోత్రాలు నాయనా. ఈ దినమంతా కృపాక్షేమాలు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.